లేకపోతే అమెరికాలో తయారు చేసే ఉద్దేశం ఉంటే మాత్రం వర్తించదు అని ఆయన స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా ఫార్మా ఇండస్ట్రీ మీద ఈ ప్రభావం ఎట్లా ఉండబోతుంది, ముఖ్యంగా ఇండియన్ ఫార్మా జెయింట్స్ మీద? ఇది ప్రారంభ దశలో కొంత బాధ కలిగించవచ్చు, ఊహించని పరిణామం కాబట్టి కొంత స్తబ్దత ఏర్పడుతుంది ఎక్స్పోర్ట్స్ లో. కానీ నా దృష్టిలో ఇది ఒక రకమైనటువంటి హెచ్చరింపు, మనల్ని మనం సమాయత్తం చేసుకునే అవకాశం. ఎప్పుడు కూడా ఒక అవసరమే ఒక అన్వేషణకి దారితీస్తుంది. కోవిడ్ టైం ఎవరు ఊహించింది కాదు. అగ్రదేశం గాని అధోగతిలో ఉన్న దేశం గాని అన్ని సమానంగా మోకాళ్ళ మీద కూర్చున్నాయి. అలాంటి సమయంలో మనం ఇతర దేశాల మీద ఏం ఆధారపడలేదు, మన మందులు మనమే తయారు చేసుకోగలిగాం. అవసరం కోసం హాస్పిటల్స్ 100 బెడ్ల హాస్పిటల్ ని కేవలం 60 రోజుల్లో కట్టుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సత్తా? చాలా కాలంగా అనేక దశాబ్దాలుగా భారతదేశంలో ఇన్నోవేషన్ కి అంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీటికి వెనకడుగు పడింది. అది పాలకుల దురదృష్టి లేదా హర్ష దృష్టి, అంతకన్నా లేదు. ఎప్పుడు R&D మీద ఫండ్స్ కానీ వెచ్చించకపోతే కొత్త అన్వేషణలు రావు. మనం స్వయం సమృద్ధి సాధించాలంటే మనం మన పరిశ్రమలకి తగినంత ప్రోత్సాహాలు ఇచ్చి ఇన్నోవేషన్ మీద R&D మీద బడ్జెట్లు కేటాయించాలి. మీరు ఆశ్చర్యపోతారు, స్వతంత్రం వచ్చింది మొదలుకొని 0.6% ఆఫ్ అవర్ GDP దాని మీదనే మనం మన ఇన్నోవేషన్ మీద ఖర్చు పెడుతున్నాం. చైనా మనలాగే 0.6%లోనే ఉంది జీడిపిలో. కానీ గత 2 దశాబ్దాలుగా వాళ్ళు దాన్ని 4 ఇంతలు పెంచారు. 2.6% ఖర్చు పెడుతున్నారు. మనం ఇంకా 0.7లోనే ఉన్నాం. ఇలాంటి మేగర్ బడ్జెట్స్ తో అన్వేషణ కొనసాగదు. అన్వేషణ లేకపోతే, ఇన్నోవేషన్ లేకపోతే మనం ఇతర దేశం మీద ఆధారపడాలి. ఇప్పుడు మనం స్వయం సమృద్ధి సాధించుకునే దశలో ఉన్నాం. ఆయన 100% టారిఫ్ వేస్తే మనకు వచ్చే నష్టం ప్రారంభ దశలోనే. కొంతకాలం తర్వాత ఆ దేశస్తులే ఆ మందులు కొనలేక మళ్ళీ మన దేశం వైపు చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. మనం కూడా ఏ వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన R&D మీద ఖర్చు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు అమెరికాలో వచ్చిన ఆదాయం మన దగ్గర రాదు కదా, మన ఫార్మా కంపెనీస్ కు వీటన్నిటి కూడా రాదు. కానీ వాళ్ళు పెట్టేంత డబ్బు మనకు ఖర్చు పెట్టలేం కదా. వాళ్ళు R&D మీద ఎంత ఖర్చు పెడతారు? ఒక మాలిక్యూల్ ని మైండ్ నుంచి ల్యాబ్ నుంచి ప్రొడక్షన్ నుంచి మార్కెటింగ్ తీసుకెళ్లాలంటే ఒక మాలిక్యూల్ కి కనీసం $800 మిలియన్ $1 బిలియన్ ఖర్చు పెడతారు. మన కంపెనీలు ఖర్చు పెడుతున్నాయంత లేదు కదా. మనకంత ఆదాయాలు ఉండవు, మనకంత ఖర్చు లేదు. బట్ మనం అయినా అగ్రగణ్యులుగా ఎట్లా ఉన్నాం సార్? మన ఫార్మా రంగంలో ఇప్పుడు మనం ఎట్లా అగ్రగణ్యులుగా ఉన్నాం? ఎంత అయినా అంటే మనకు లో కాస్ట్ ప్రొడక్షన్, మన లేబర్ కాస్ట్ తక్కువ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తక్కువ, మన డెవలప్మెంట్ కాస్ట్ తక్కువ. రెండోది అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ ఆ దేశంలో ఒక తలనొప్పి ఉంది. ప్రోడక్ట్ లయబిలిటీ లీగల్ సూట్స్ ఉంటాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కోసంగా వాళ్ళు చాలా డబ్బుని పక్కన పెట్టాలి. ఎవడన్నా ఒక తలనొప్పి మాత్రం వేసుకుని నాకు తలనొప్పి కాకుండా ఇంకేదో వచ్చిందనంటే వాడి మీద $10 మిలియన్ సూట్ వేస్తారు, పే చేయాలి. ఇక్కడ అలాంటి కష్టదశలు లేవు. మనకు అలాంటి ప్యాకప్ చేయాల్సిన అవసరం లేదు. మనం నేర్చుకున్న మన సంప్రదాయంలో, భారతదేశ సంప్రదాయంలో ఆదాయం అనేది ఏంటంటే ఖర్చు ప్లస్ 10%. అక్కడ వాళ్ళ మైండ్ సెట్ అది కాదు. ఖర్చు ప్లస్ 1000%. ఎక్కడ 10%, ఎక్కడ 1000%. వాళ్ళ మానసిక స్థితే ₹10 అయ్యే వస్తువుని ₹1000 అమ్ముతారు. మనం ఇవాళ మన దేశంలో వ్యాక్సిన్లు మనం తయారు చేసుకోగలిగే ఉంటే కారణం ఏమిటి? వాళ్ళు $100 అమ్మే వ్యాక్సిన్ మనం $1 తయారు చేసుకున్నాం ఇక్కడ. కాబట్టి ఈ దేశంలో పెట్టే ఖర్చు తక్కువ, వచ్చే ఆదాయం తక్కువే. కానీ మనం స్వయం సమృద్ధి సాధించుకుంటే ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మన ప్రజలకు మనం అందించగలిగితే ఇదే పెద్ద మార్కెట్. ఒక ఇండియన్ మార్కెట్ అనే సైజ్ ఎంతదంటే ఎంటైర్ యూరోప్ కన్నా 2 టైమ్స్ ఎక్కువ, ఎంటైర్ యూరోప్ కన్నా 2 రెట్లు ఎక్కువ. అది మర్చిపోకూడదు. అమెరికాలో ఉన్నది 300 మిలియన్, మనకున్నది 1.4 బిలియన్ పాపులేషన్. ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు మన దగ్గర మనం వాడుతున్న మెడిసిన్స్ అన్ని కూడా 80 to 90% మన ఫార్మా కంపెనీలే కదా ఇండియా వాడుతున్న డ్రగ్స్. మనమే కాదు, అమెరికాలో కూడా బ్రాండెడ్ వాడేది కేవలం
40%. 60% మన మందులు వాడుతున్నారు. నష్టం వాళ్ళకి. మనకి ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నామన్న ప్రారంభ దశలో ఉన్న బాధ తప్పినిచ్చి మనం వేరే దేశాలను చూద్దాం, మన దేశంలో వాళ్ళకి ఇద్దాం. మనకు ఎక్కడ మార్కెట్ కి లోపం ఎక్కడా లేదు. కాకపోతే మన వాళ్ళకి డాలర్ మీద ఆశ కొద్దీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే $1 అంటే 88 రూపాయలటువంటి మానసిక స్థితి అమెరికాకి నడిపించింది. అదే ఇవాళ మనకు దెబ్బ కొట్టింది. ట్రంప్ ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం, ఆయన నిద్ర ఆయన మట్టేసుకోవడం. రెండోది మనకు మన నిద్ర లేపి మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అని పరోక్షంగా హెచ్చరించినట్టుగా నేను భావిస్తాను. ఓకే, ఇప్పుడు శాంతా బయోటెక్ మీ కంపెనీ ఏమైనా అమెరికాకి ఏమైనా డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుందా సార్? లేదండి, మేము ఎక్స్పోర్ట్ చేయం. మేము కేవలం యూనిసెఫ్ కి ఇచ్చి, యూనిసెఫ్ ద్వారా పేద దేశాలకి ఏ వ్యాక్సిన్ అయితే $100 అమెరికా అమ్ముతారో దాన్ని 25 సెంట్స్ ఇస్తున్నాం. మా వ్యాక్సిన్ వాళ్ళు రానివ్వరు. వాళ్ళ ఫార్మా కంపెనీలు పెద్ద లాబీ చేసుకుని ఆపేస్తారు. మేము అక్కడ అమ్మాలంటే అక్కడ ట్రయల్స్ చేయమంటారు. ఆ ట్రయల్స్ కి అయ్యే ఖర్చు $100 మిలియన్ ఖర్చు పెట్టమంటారు. ఈ $100 మిలియన్ పెడితే 20 సెంట్లకు ఇవ్వలేను కదా. వాళ్ళ టెక్నికలీ వాళ్ళ గ్యాట్ అగ్రిమెంట్లంతా మోసం. మనం పెద్ద అగ్రదేశంని తలదొచ్చుకొని సంతకాలు చేస్తాం. తప్పది, వన్ వే ట్రాఫిక్ అది. మన ముందు కావాలి వాళ్ళకి అవసరమని, మనం అమ్మాలకున్న వస్తువులు వాళ్ళు కొనుక్కోరు. ఎథికల్ గా పనిచేసే వాళ్ళకి అమెరికా US FDA అనుమతులు అంత ఈజీగా ఇవ్వదు, అంతేనా? అవును, ఎథికల్ గా కానీ అది కూడా ఇవాళ కాంప్రమైజ్ అయిపోయిందండి. అయితే అక్కడ ఈ సిచ్యువేషన్ ఏం బాగలేదు. ఇక్కడ మనం లంచం అంటాం, అక్కడ లాబింగ్ అంటారు. అక్కడ జరుగుతుంది అదే. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీ లాబింగ్ చేసుకుని ఒక మంచి ప్రోడక్ట్ రాకుండా డిలే చేస్తున్నారు. అక్కడ ఎక్సోజోమ్స్ ప్రాజెక్ట్ ని నిలవరిస్తున్నారు. $20 బిలియన్ లాబింగ్ అని నేను విన్నాను. ఇచ్చి ఆ రకమైనటువంటి అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీని రానియకుండా అడ్డుకుంటున్నారు గత దశాబ్దంగా. అక్కడ ఇదే జరుగుతుంది. ఎక్కడైనా మానవుడు ప్రభుత్వం ఒకే రకం. ఓకే, కానీ ఇప్పుడు మీరు అన్నారు ట్రంప్ గనక తన మాట కట్టుబడి ఉంటే అది లాస్ అమెరికన్స్ కి. ఎందుకంటే ఇప్పుడు 100% టారిఫ్ అంటే సడన్ గా బంద్ అవుతే గనక ధరలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ప్లాంట్స్ పెట్టాలంటే కంపెనీస్ కూడా పెట్టలేవు కదా. ఎంతో కాలం సాగదండి, ఇది ఒక బెదిరింపు. ఇదంతా ఏమిటంటే ఒక రకమైనటువంటి ఒక వల, భయపడతారు అని. నిజానికి అది జరగదు. ఆయన మళ్ళీ మొన్ననే రివర్స్ అయ్యాడు కదా. ఎవ్రీ ఇయర్ H1B వీసా రెన్యూ చేసుకోవాలన్న మనిషి వెనకపోయి అవసరం లేదని చెప్పి అన్నాడు. ఇది కూడా అదే అవుతుంది. కాకపోతే మనం దాన్ని అలుసుగా తీసుకొని ఆ వేరే మార్కెట్ వైపు చూడకుండా ఉండడం పొరపాటు. ఇక అమెరికాని మనం వాళ్ళు బతుల దగ్గర ఇవ్వ